సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. చూడమ్మా, అమ్మ నీ కోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు వంటలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా వంటలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా? ఏంటి గురువా, ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఏంటమ్మా బండి ఆపుతావేంటి? బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను గుడికి వెళ్తున్నానా? ఏంటి ఏంటి నీకు అర్జెంటు? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? ఎలా ఉంది? అయ్యో ఉండు బావా, వాడు పని పట్టు వచ్చేస్తాను. ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో, గుడి టైం అన్నా. మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం. సందేహం లేకుండా వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం. నమస్కారం అన్నా. అన్నా, పూలు కొనుక్కోండి. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనమేం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా, పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్, ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే.
ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్, మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వే ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెలలు. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా, కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా, ఇంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే. నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రా బాబు మరిదిరా. అయ్యా, రా. అయ్యా, అయ్యా, మమ్మల్ని నీ క్షమించండి అయ్యా. కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. అయ్యా, ఓడదీరా, అయ్యా, ఓడదీ. క్షమించండి. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. అయ్యా, 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 మీకు ఆయన్ని కొట్టద్దయ్యా. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అయ్యా, 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 అల్లుడు, నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? అయ్యా, అయ్యా, ఏయ్, అయ్యా, ఏయ్, ఏయ్, మీరు మంచి చేశారయ్యా. ఏయ్, ఏయ్, చొక్కా ఇప్పో, ఇప్పో. అయ్యా, పంచోడిది పంచోడిదిరా. వద్దయ్యా, అయ్యా. ఇది బాగానే ఉంది. ఏయ్, ఎందుకురా ఏడుస్తావు? పోరా, పోరా. ఏయ్, సిగ్గు లేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటయ్యా? అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఇలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. అయ్యా, వెళ్ళాయా? వస్తానయ్యా. ఏంటయ్యా మీరు? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారండి. అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేళరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రేయ్, కూర్చేరా. ఆ దేవుడు నిన్ను ఊరికే వదిలిపెట్టట్రా, దుర్మార్గులారా. దేవుడా, మా తప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ జిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. అందరూ జాగ్రత్తగా వినండి. మాట్లాడన్నా. ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అతనితో పాటు కొత్త డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలకు తీసుకెళ్ళచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. ఏమయ్యా, 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏయ్, నీ పురుషుందానే ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణే వచ్చి కాపాడమని చెప్పు. పోయే. రేయ్, ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. రేయ్, పండిది మీరు బాగుపడర్రా సచ్చినోళ్ళ. ఆ ఉసురు మీకు తగలదు. ఎవడో బుద్ధి లేని విధవా. రేయ్, ఒరేయ్, ఎవడు రాది? వాళ్ళు
ఎలా? డిషు అని షూట్ చేసేశారు. గుండెల్లోంచి రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రా, త్వరగా రానండి, వచ్చి వాళ్ళని చంపే, రానండి, త్వరగా రావాలి. రానందమ్మా, వాళ్ళు వచ్చి చంపే, చంపే నరసింహ, నువ్వు రా. రానందమ్మా, నువ్వు రా, వాళ్ళు చంపే నరసింహ, వచ్చి చంపే. నిన్ను వదిలిపెట్టను రా. ఎవరు? రండి రండి, అందరూ రండి. మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి. మనకు మంచి రోజులు వచ్చేసినాయి. మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్.
ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు, వాళ్ళే చచ్చారు. ఎలా చచ్చారో అర్థం కావట్లేదు. బాబు ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళిచ్చాడు. సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా?